ఇప్పుడున్న పరిస్థితిలో ఫ్రెండ్స్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి, నేను ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలి అంటే మా తాత ఏం చేశాడు, మా నాన్న అది చేశాడు, మా నాయన ఏం చేశాడు, నేను అది చేశాను అనుకోండి, మా తాత ఎలా ఉన్నాడో నేను కూడా అలాగే ఉండిపోతాను. ఎక్కడ ఉంటాం? ఎంసీఏ. ఆ ట్యాగ్ మారదు అనమాట. మెడలో మిడిల్ క్లాస్ అనే ట్యాగ్ని మనం తొలగించలేము ఎప్పటికి కూడా. బట్ ఫర్ ఎవర్ లివింగ్ ఆపర్చునిటీ, ఇది పైప్ లైన్ నాట్ ఆపర్చునిటీ. కొంతకాలం ఇందాక ఎలాగైతే ఒక 1 year పేషెన్సీగా ఒక పైప్ లైన్ వేయడం మీద ఎలాగైతే తను ఫోకస్ చేశాడో, ఇక్కడ మీరందరూ కూడా 1 year దీన్ని కెరీర్ లాగా తీసుకొని అన్ని పక్కన పెట్టి 1 year హార్డ్ వర్క్ చేస్తే ఏమవుతుంది అని చెప్పడానికి, మీలాగానే ఫర్ ఎవర్ రాకముందు బకెట్లు, బకెట్ ఆదాయం, దాన్ని ఏమంటారంటే బకెట్ ఆదాయం. డీమార్ట్ స్టోర్లో బకెట్లు టైప్లో లాంటి ఒక జాబ్ ప్రతి నెల 1వ తారీఖు వెళ్ళడం. మరి ఎంత శాలరీ ఇచ్చేవాళ్ళు నాకు కూడా తెలియదు. మేడం మీరు ఏం చేసేవాళ్ళం మేడం అంటే, ఇద్దరు నేను డీమార్ట్లో క్యాషియర్గా పనిచేశాను సార్. బట్ ఫర్ ఎవర్ ఆపర్చునిటీ ఎలా పరిచయం కూడా నాకు తెలియదు. బట్ ఆ తన మాటలు విందాం. సో తన మాటలు వినే ముందు ఒకసారి తన గ్రోత్ చూద్దాం. రాజేశ్వరి గారు, ఇవాళ షీ వాస్ ఫ్రమ్ శ్రీకాకుళం, ఐ థింక్ సో, సారీ మహబూబాబాద్, అక్కడి నుంచి తను. సో బిఫోర్ ఫర్ ఎవర్ తన ఒక క్యాషియర్గా కౌంటర్లో వర్క్ చేసేవాళ్ళు డీమార్ట్లో. తన కష్టాలు తన బాధలు మీకు చూసారు. ఒక చిన్న బేబీని పెట్టుకొని తను వర్క్ చేసేది. బట్ 1 year ఎలా తను వర్క్ చేశారు, 1 year తన ఇన్కమ్స్ ఎలా వచ్చేది చూద్దాం ఒకసారి. తను ఫస్ట్ చెక్ అండి ఇది, మార్చ్ 2023. తను కూడా ఫిబ్రవరి నెలలో జాయిన్ అయ్యారు. ఫిబ్రవరి నెలలో పనిచేశారు. ఫిబ్రవరిలో పనిచేసిన దానికి తనకు మార్చి నెలలో తనకు కంప్లీట్ ఇన్కమ్ చూడండి ఎంత ఉంది ఇక్కడ, 12,804 అండి. మీకు కావాలంటే వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తాను. 12,804 చెక్. ద వెరీ ఫస్ట్ చెక్ మార్చ్ 2023లో, గత సంవత్సరం ఇదే నెలలో తనకు కంప్లీట్ ఇచ్చిన ఇన్కమ్. మీరందరూ ఓపెన్ చూడాలి. అసిస్టెంట్ సూపర్వైజర్ పొజిషన్ ఉంది ఆ అమ్మాయి. అప్పుడు తను కష్టపడి ప్లాన్ చేసుకుని ఆల్మోస్ట్ సూపర్వైజర్ అయింది, అసిస్టెంట్ మేనేజర్ అయ్యారు తను. ఎప్పుడైనా అసిస్టెంట్ మేనేజర్ అంటే లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో, సారీ జనవరిలో, ఈ ఇయర్ జనవరికి తను అసిస్టెంట్ మేనేజర్ అయ్యారు. తన చెక్ 62,858 రూపాయలు మీకు డైరెక్ట్గా తీసుకొచ్చేసారు. ఈ 1 year చూడండి, ఇదే 2024 ఫిబ్రవరిలో, ఇదే ఫిబ్రవరి మంత్కి ఆ అమ్మాయి ఇన్కమ్, ఇదే మార్చిలో ఇప్పుడు ఈ మంత్ ఇవ్వబోతున్న అమ్మాయి ఇన్కమ్, ఇదే మంత్కి ఆ అమ్మాయి 1 yearలో ఫిబ్రవరి 2024 కల్లా తన చెక్ చూడండి, 1,36,825 అండి. ఎంత? 1,36,825. రాసుకోండి ఇది, ఫోటో తీసుకోండి. 1 year బ్యాక్ ఎక్కడ ఉన్నారు తను? 12,000 రూపాయలు ఇన్కమ్. ఎవరైతే 12,000 ఇన్కమ్ తీసుకున్నారో సేమ్ మేడం 1 year తర్వాత 1,36,000 రూపాయలు. నాకు ఒక కంపెనీ చూపించండి, నాకు ఒక జాబ్ చూపించండి, నాకు ఒక ఆపర్చునిటీ చూపించండి. సరే నేను 1 year నా ప్రాణం పెట్టి పని చేస్తాను, 1 year నేను ఏదైనా కష్టపడి రెడీగా ఉన్నాను, నేను ఎంత హార్డ్ వర్క్ ఏం చేస్తాను, 1,00,000 రూపాయలు వచ్చే కంపెనీ నాకు ఒక్కరు చూపించిన మార్కెట్లో. ఈజ్ దేర్ అన్ ఆపర్చునిటీ? ఈజ్ దేర్ ఎనీ కంపెనీ? బట్ దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ఫర్ ఎవర్, దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ బిజినెస్, దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ టీమ్ వర్క్. తన ఒక్కర్లు కాదండి. యా, వెరీ గుడ్ మేడం, కంగ్రాచులేషన్స్. మీ జర్నీ చాలా ఎక్సలెంట్ గా సాగింది ఈ ప్రయాణం. సో మన వాళ్ళు చాలా మంది కొత్తగా రిక్రూట్ అయి ఉన్నారు, లేదా కొంతమందికి కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. కొంతమంది సార్ నిజంగా సక్సెస్ అవ్వగలను నేను, నిజంగా ఇది నాకు సూట్ అవుతుందా, నేను రైట్ ప్లాట్ఫామ్ ఉన్నానా అని చాలా మంది డౌట్ఫుల్ గా ఉన్నారు. కొంతమంది ఎలాగైనా సార్ చేయాలని ఒక ప్యాషన్తో ఉన్నారు. సో మీరు ఎక్కడి నుంచి మేడం, మీరు ఏ జిల్లా నుంచి మాట్లాడుతున్నారు? మాది తెలంగాణ స్టేట్ వరంగల్ డిస్ట్రిక్ట్ సార్. తెలంగాణ స్టేట్ వరంగల్ లోకల్. డిస్ట్రిక్ట్. వరంగల్ లోకలేనా మేడం? అవును సార్. గుడ్ మేడం. సో మీరు ఏం చేస్తున్నారు మేడం? ఫర్ ఎవర్ రాకముందు మీరు ఏం చేస్తున్నారు? ప్రజెంట్ నేను ఫర్ ఎవర్ రాకముందు అయితే సింగిల్ పేరెంట్ సార్. నేను డిమార్ట్ లో వర్క్ చేసేదాన్ని. అంటే మార్నింగ్ 8కి వెళ్ళి నైట్ 8కి వచ్చేదాన్ని. అంటే 12 hours డ్యూటీ అనమాట అక్కడ. నేను 12 hours అక్కడ డ్యూటీ స్టే చేస్తే వాళ్ళు నాకు ఇచ్చే శాలరీ బేస్ అనమాట. అది 4,000 ఇచ్చేవాళ్ళు సార్. ఏంటి 12 hours డ్యూటీ చేస్తే 4,000 రూపాయలు? అవును సార్, అవును. ఓకే, ఏంటి మేడం డ్యూటీ ఏంటి అక్కడ? కౌంటర్ లో వర్క్ చేశాను సార్. కౌంటర్లో వర్క్ చేశారు. ఓకే, అలా ఎన్ని అవును సార్. ఎన్ని నెలల పాటు, మీరు ఎన్ని సంవత్సరాల పాటు చేశారు మేడం ఆ కౌంటర్లో? దగ్గర దగ్గర 6 months చేశాను సార్. మా ఆయన చనిపోయిన తర్వాత 1 month కి డ్యూటీ ఎక్కాను. అక్కడ నుండి నేను మళ్ళీ ఫర్ ఎవర్ కి కస్టమర్ బేస్ కంప్లీట్ చేసిన నెక్స్ట్ డే కూడా నేను డ్యూటీలోనే ఉన్నాను. కస్టమర్ బేస్ నెక్స్ట్ డే నుండి ఇంకా నేను వర్క్ ఆపేసాను. ఓకే, జాబ్ చేస్తూనే మీరు ఫర్ ఎవర్ ని చూస్ చేసుకున్నారు. మీకు ఫర్ ఎవర్ ఆపర్చునిటీ ఎలా పరిచయం అయింది మేడం? లోకల్ యాప్ లో పరిచయం అయింది సార్. లోకల్ యాప్. ఎవరు మీ స్పాన్సర్ ఎవరు? మా స్పాన్సర్ వచ్చేసి బాలరాజు సార్. సార్ ఓకే, గుడ్. సో మీరు ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు లేదా మొదలు పెట్టినప్పుడు మీరు ఫ్యామిలీలో ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు? మీకు ఎవరు సపోర్ట్ ఇచ్చారు? ఎలాంటి సపోర్ట్ అయితే ఎవరు ఇవ్వలేదు సార్.
ఉమ్, ఫస్ట్ మీటింగ్స్ వింటున్నప్పుడు ఫస్ట్ నన్ను ఒక పిచ్చిదానిలా చూసారు. ఉమ్, ఈ ఫోన్ లో వచ్చేటి నమ్మకూడదు, అందులో ఒకటి యాప్లలో వచ్చేటి అస్సలు నమ్మకూడదు, డబ్బులు దొబ్బుతారు, తర్వాత మనల్ని పక్కకు పెడతారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు, వాళ్ళు మళ్ళీ మనకు కాంటాక్ట్ లో ఉండరు. అది ఉమ్, ఇది ఎందుకు వింటున్నావు, గంటలు గంటలు టైం వేస్ట్ చేసి, డ్యూటీకి వెళ్ళినా నీకు డ్యూటీ అమౌంట్ వస్తుంది కదా, శాలరీ కట్ అవుతుంది అని చాలా ఇంట్లో కూడా చాలా ఇబ్బంది పెట్టారు. అంటే మీటింగ్స్ కూడా విననివ్వకుండా ఇబ్బంది పెట్టారు. ఉమ్. అయినా సరే నాకు ఫస్ట్ మీటింగ్ లోనే కొంచెం ఎందుకో కనెక్ట్ అయ్యాను సార్ బాగా. కంపెనీ వరల్డ్ వైజ్ గా ఉంది, 165 దేశాలు. అంటే క్వాలిఫికేషన్ పరంగా చూస్తే నేను 10th క్వాలిఫైడ్ సార్. ఓ, అది అడగాల్సి ఉంది. కొంచెం నేను సడన్ గా చనిపోయేసరికి నేను అంతగా డిప్రెషన్ లో ఉండి, ఎడ్యుకేషన్ కూడా టోటల్ గా అంతంత మాత్రం అట్లా గుర్తుంది. ఇంకా టోటల్ గా డిప్రెషన్ లో బాధలలో ఉండి నేను ఎక్కువ అంత ఏం నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్ అయితే కాదు. ఫోన్ గురించి అయితే ఇంకా అస్సలు తెలియదు సార్. పక్కన నాకు డిమార్ట్ లో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఇలా ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా, పాప చిన్న పిల్ల, ఎందుకు 12 అవర్స్ ఇక్కడ నువ్వు డ్యూటీ చేయడం, ఫోన్ లో ఏదైనా సెర్చ్ చేయొచ్చు కదా అని చెప్తే వాళ్ళ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకొని నేను ఈ ఆపర్చునిటీ తెలుసుకున్నాను సార్. అలా నేను ఫస్ట్ సార్ కాంటాక్ట్ అవ్వగానే సార్ నాకు ఫస్ట్ ఇన్విటేషన్ ఇచ్చారు. ఇన్విటేషన్ కొంచెం సారు కొంచెం ఇంగ్లీష్ కొంచెం తెలుగులో ఇచ్చారు. ఇవ్వడం వల్ల నాకు అర్థం కాలేదు. బట్ లాస్ట్ కి సార్ ఒకటి చెప్పారు, పేరు క్వాలిఫికేషన్ టైప్ చేసి పెట్టమని. బట్ నాకు ఓకే. అప్పుడు క్వాలిఫికేషన్ టైప్ చేసి పెట్టన్న దానికి కూడా మీనింగ్ తెలియలేదు సార్. మళ్ళీ పక్కన ఆమెను అడిగి క్వాలిఫికేషన్ అంటే ఏంటి, ఏం పెట్టాలి వాళ్ళకి అని అడిగి తెలుసుకొని మళ్ళీ నేను పేరు క్వాలిఫికేషన్ పెట్టాను సార్. ఓకే, మీరు 10th పెట్టిన క్లాస్ తర్వాత చదివారు. ఈవినింగ్ 5 o'clock ఆ డ్యూటీ అప్పటితో 8 అవర్స్, మార్నింగ్ 8కి వెళ్ళి నైట్ 8కి రావాలి సార్. బట్ 4:30కే లీవ్ తీసుకొని వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళి 4:30కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి పాపకి చూసుకొని తర్వాత నేను మీటింగ్ కూర్చున్నాను సార్. సార్ ముందస్తుగానే చెప్పారు నాకు, మీరు మీటింగ్ కేర్ఫుల్ గా వింటే మీటింగ్ లో నుండి 5 క్వశ్చన్స్ అడుగుతామని చెప్పారు. ఆ క్వశ్చన్స్ కోసమే టెన్షన్ తో మీటింగ్ అటెండ్ అయ్యాను సార్. తర్వాత క్వశ్చన్స్ అడిగారు, క్వాలిఫై చేశారు, కంగ్రాచులేషన్స్ చెప్పారు. కంగ్రాచులేషన్స్ చెప్పేంత వరకు కూడా నేను సెలెక్ట్ అవుతానా అవ్వనా ఈ టెన్షన్ మాత్రం చాలా ఉండే సార్. ఉమ్, సెలెక్ట్ అయ్యాను అని తెలిసిన తర్వాత ఒక్కసారిగా మా పాపను పట్టుకొని ఏడ్చాను సార్. అంటే ఈ కంపెనీలో, ఇంత పెద్ద వరల్డ్ వైజ్ గా ఉన్న కంపెనీలో నాకు ఆపర్చునిటీ రావడం, అందులో ఒకటి నేను మీటింగ్ వినడం, ఆ మీటింగ్ లో నేను క్వాలిఫై అవ్వడం, అసలు ఇది కళ నిజమా అనుకున్నాను. ఉమ్. ఏడ్ చేశాను సార్. అంటే వెనక ముందు నాకు నువ్వు గెలిచావు, అంటే నీకు ఇందులో చాయిస్ వచ్చింది అని ఆల్ ది బెస్ట్ చెప్పేవాళ్ళు, కంగ్రాచులేషన్స్ చెప్పేవాళ్ళు. ఫ్యామిలీ పరంగా ఎవరు లేరు కాబట్టి పాపను చూసుకొని ఏడ్చాను సార్. తర్వాత సెకండ్ మీటింగ్ విన్నాను. ఆ విన్న తర్వాత చాలా డౌన్ అయిపోయాను సార్. ఎందుకంటే అందులో కస్టమర్ బేస్ రివీల్ చేశారు. ఉమ్. అంటే ఇప్పుడు నేను 39,000 కట్టాలా అన్న థాట్ వచ్చింది నాకు. ఓకే. బట్ ఏంటో తెలియదు కానీ సార్, సార్ ఆ టైంలో నాకు అసలు ఆ అమౌంట్ అనే అక్కడి వరకు నన్ను టోటల్ గా అసలు అది గుర్తు రాకుండా చేశారు నాకు, మీటింగ్స్ అన్ని అయిపోయేంత వరకు కూడా. ఉమ్, నేను ఫస్ట్ క్వశ్చన్ వేసాను సార్, సార్ ఇక్కడ నేను డబ్బులు కట్టాలి 39,000 అంటే, ఇప్పటి వరకు మీరు విన్న మీటింగ్స్ జస్ట్ కంపెనీ ఇంట్రొడక్షన్ ఇచ్చింది, వర్క్ ప్రాసెస్ చెప్పింది, కానీ ఇక్కడ మిమ్మల్ని డబ్బులు కట్టాలి అని అయితే ఇప్పుడు మీ మీద ఫోర్స్ చేయలేదు కదండి. ఉమ్, ఇక్కడ మీకు జస్ట్ ఇంట్రొడక్షన్ వరకే ఇచ్చారు. రేపు మార్నింగ్ ఒక సెక్షన్ ఉంటది, డౌట్ ప్లస్ క్లారిఫై సెక్షన్. ఈ మీటింగ్ మీరు వినండి. అప్పుడు కంటిన్యూషన్ BOMs 3 days ఉండే సార్. ఉమ్. డౌట్ సెక్షన్ ఉంటది, అది వినండి. మీకు ఆ మీటింగ్ విన్న తర్వాత కూడా మీకు ఏమన్నా డౌట్ ఉంటే నేను మీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడతానని చెప్పారు సార్. ఓకే. అప్పటి వరకు డౌట్ ఉండే సార్ని, ఎప్పుడైతే నేను ఫేస్ టు ఫేస్ చూసానో అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది సార్. అంటే వీళ్ళు కూడా మనకు లాగా వర్క్ చేస్తున్న వాళ్ళే, వీళ్ళు నాకు మొహం చూపించారు అన్న ఒక నమ్మకం వచ్చింది సార్. ఓకే. అప్పుడు అంటే ఆ మీటింగ్ లో అమ్మని కూడా కూర్చోబెట్టుకున్నాను నా పక్కన. గుడ్. అప్పుడు అమ్మ అన్నది, వీళ్ళు మొహం చూపించుకుంటూ మాట్లాడుతున్నారు, 39,000 కట్టమంటున్నారు, వద్దులే డ్రాప్ అయిపో అన్నారు. కానీ సార్ ఎప్పుడైతే మాతో ఫేస్ టు ఫేస్ మాట్లాడారో అమ్మ ట్రస్ట్ అయింది. ఓకే. అప్పటి నుండి అమ్మ కొంచెం సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. నువ్వు మీటింగ్స్ విను, కొంచెం బాగా చెప్తున్నారు వాళ్ళు, నీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. ఈ మీటింగ్ అవ్వగానే సార్ నాకు ఎర్లీగా కాంటాక్ట్ అయ్యేవాళ్ళు. ఉమ్, సార్ మాట్లాడే విధానం కూడా అమ్మ చూసి, బాగా మాట్లాడుతున్నాడు, ఒక బ్రదర్ గా ట్రీట్ చేస్తున్నాడు, బాగుంది, నువ్వు కంటిన్యూ అవ్వు అని చెప్పారు. ఇలా ఓకే. ఇలా నేను కంటిన్యూ అవుతుంటే లాస్ట్ కి నాకు పవర్ ఆఫ్ టీం వర్క్ వరకు ఒకలా ఉండే సార్. ఆఫ్టర్ పవర్ ఆఫ్ టీం వర్క్ తర్వాత నుండి, పవర్ ఆఫ్ టీం వర్క్ లో మీరు ఎంత ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకుంటే అంత ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఎంత టీం అంటే టీమ్ ఈక్వల్ టు, మనకు అక్కడ ఒక ఫార్ములా చెప్తారు కదా సార్, టీమ్ అవును. ఈక్వల్ టు మనీ ఈక్వల్ టు టీమ్ ఈక్వల్ టు, అది చెప్తారు కదా. టైం టైం ఆ కాలిక్యులేషన్. ఫార్మ్ టైం లివరేజింగ్. టైం ఈక్వల్ టు టీమ్ ఈక్వల్ టు మనీ, అది చెప్పిన తర్వాత అంటే నేను ఇక్కడ అంటే నాకున్న టాలెంట్ నాకు పైన ఈ సార్ సపోర్ట్ ఇస్తా అంటున్నారు. ఈ సార్ ఇచ్చే సపోర్ట్ తో నేను వర్క్ చేసుకుంటే కొద్ది రోజులు, అంటే తర్వాత నాకు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చి నేను కొద్ది రోజులు అట్లా సైడ్ ఇచ్చినా నా టీం చేసే వర్క్ కు నాకు డబ్బులు వస్తాయి. అంటే నాకు డబ్బులు వచ్చే ఆపర్చునిటీ ఇక్కడ చేసి నేను 12 అవర్స్ సంపాదిస్తే 4,000,
అవి పాపకే సరిపోవట్లేదు. ఫ్యామిలీలో మాకు ఇంకా ఫుడ్ కోసం కూడా ఏమి ఇవ్వట్లేదని ప్రెజరు. ఇదే బాగుంది నాకు అని చెప్పేసి టోటల్ గా డీమార్ట్ కి నేను కంటిన్యూషన్ గా 5 డేస్ లీవ్ ఇచ్చేసాను సార్. ఓకే. లీవ్ ఇచ్చేసి ఇక్కడ కూర్చొని కాన్స్టిట్యూషన్ తో మీటింగ్ విన్న తర్వాత C2C మీటింగ్ లో అక్కడ మీరు చెప్పిన థర్డ్ రీజన్ అయితే అది ఇంకా నన్ను బలంగా నాటిచ్చింది సార్. మీ 3 జనరేషన్ వరకు ఐడి యూజ్ అవుతుంది అన్నది. మా హస్బెండ్ అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోయినప్పుడు తన తరపు నుండి నాకు ఏది వర్తించలేదు, పాపకి ఏది వర్తించలేదు. బట్ నేను ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఏదైనా ఈ ఐడి ద్వారా మా పాపకి లైఫ్ ఉంటది, ఒక్కటి స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను సార్. అంటే ఇక్కడ నాకు ఇది ఓకే, బట్ నేను 39,000 కట్టే కంటే నాకు ఆఫర్ వస్తే బాగుంటది కదా, ఈ ఆఫర్ ద్వారా వెళ్తే బాగుంటది కదా అన్న టెన్షన్ స్టార్ట్ అయింది సార్. ఓకే. నేను ఎప్పుడు సార్ కాల్ చేసినా సార్ నాకు ఆఫర్ రావాలి, కొంచెం ఏదో విధంగా నాకు ఆఫర్ వచ్చేలా చేయండి, నా సిచ్యువేషన్ ఇది, నేను ఇలా ఉన్నాను, నా పొజిషన్ ఇది అని చెప్తే మీకు ఆఫర్ వస్తే కనుక డెఫినెట్ గా హరికృష్ణ సార్ అయినా షమీమా మేడం అయినా మీకు కాల్ చేసి రివీల్ చేస్తారన్నారు సార్. అలాగే 1 డే సెషన్ వరకు వచ్చాను. 1 డే సెషన్ అయిపోయింది. ఫస్ట్ నేనే కాల్ చేశాను సార్ కి, సార్ నాకు ఆఫర్ వచ్చిందా చెప్పండి, ఈ మీటింగ్ లో చెప్పారు అంటే మీకు ఒకవేళ ఆఫర్ వస్తే అది మేనేజర్ వాళ్ళ మెయిల్ కి వస్తుందండి, సార్ వాళ్ళు మీకు కాల్ చేస్తారన్నారు సార్. బట్ ఆ రోజు మీకు ఏదో వర్క్ ఉండడం వల్ల నాకు 5:30కి కాల్ వచ్చింది. Yeah. 5:30 వరకు కూడా నేను అసలు నిజానికి ఆ రోజు ఆఫ్టర్నూన్ నుండి ఈవినింగ్ వరకు నేను అన్నం తినలేదు సార్, నాకు ఆఫర్ వస్తుందో రాదో అదొక ఆ ఎక్సైట్మెంట్ తో నేను అన్నం తినలేదు. మళ్ళీ కాల్ ఒకటి లేట్ అవ్వడం వల్ల ఇంకా నాకు టెన్షన్ పెరిగిపోయింది. ఓకే. ఆ సిచ్యువేషన్ లో మీరు 5:30కి మీ తరపు నుండి కాల్ రాగా సార్ నాకు నెంబర్ పంపించారు, సేవ్ చేసుకున్నాను. మీ తరపు నుండి కాల్ రాగానే సెకండ్ రింగ్ కే కాల్ లిఫ్ట్ చేశాను సార్. Yeah. మీరు అప్పుడు నా డీటెయిల్స్ అడగడం, నాతో మాట్లాడడం, ఆఫర్ రివీల్ చేయగానే నా ఫేస్ లో అదొక ఆ మూమెంట్ సార్ నేను నా లైఫ్ లో మర్చిపోలేను. ఆ తర్వాత నేను ఆఫర్ కంప్లీట్ చేయడానికి అయితే వచ్చే వరకు ఒక బాధ ఉంది, వచ్చిన తర్వాత ఇంకో బాధ స్టార్ట్ అయింది సార్. డబ్బులు మనిషి లేవు, ఇచ్చేవాళ్ళు లేరు. యా. నాకు ఇచ్చేవాళ్ళు లేరు సార్, నిజంగా ఇచ్చేవాళ్ళు లేరు. నాన్నే ఉన్నాడు, అన్నిటికీ నాన్నే చూసుకుంటాడు కదా అని చెప్పేసి నాన్నని అడిగాను. ఆ ఒక్కసారిగా సీరియస్ అయిపోయారు నాన్న. నీకు ఇప్పటి వరకు ఇంట్లో ఫుడ్ పెడుతూ చూసుకుంటుంటే నీకు అర్థం అవ్వట్లే మా వాల్యుయేషన్, నీవు వేలకు వేలు అడిగితే ఎక్కడి నుండి తెచ్చి ఇవ్వాలి, అసలు నిజానికి చెప్పాలంటే నీకు ఫుడ్ పెట్టడమే ఎక్కువ అన్నారు సార్. ఆ ఆ ఒక్క మాటతో ఇంకా నేను వాళ్ళతో ఏం మాట్లాడలేకపోయాను సార్, నేను ఏ క్వశ్చన్ కూడా వేయలేకపోయాను. ఇంకో రిలేటివ్ దగ్గరికి వెళ్ళి కూడా అడిగే సిచ్యువేషన్ కూడా లేదు నా దగ్గర. యా. తను చనిపోయినప్పుడే నా సూత్రంతో తాకట్టు పెట్టి నేను కార్యక్రమాలు చేశాను. ఇంక ఇప్పుడు నా దగ్గర పెట్టడానికంటే తను ఉన్నప్పుడు ఒక గోల్డ్ చైన్ చేపించుండే సార్ పాపకి. కానీ అది నా సెంటిమెంట్ ఏంటంటే నేను చనిపోయేంత వరకు కూడా ఆ చైన్ మెడ మీద నుండి తీయొద్దు అనేది నా సెంటిమెంట్. నాకు ఈ సిచ్యువేషన్ లో అతను ఇచ్చిన ఆపర్చునిటీయా, దేవుడు ఇచ్చిన ఆపర్చునిటీయా, లేదంటే కంపెనీ నాకు దేవుడు చూపించిన దారా తెలియదు, కానీ ఈ చైన్ ఇప్పుడు నా దగ్గర ఉండడం కంటే బ్యాంక్ లో ఉండడమే సేఫ్ అనిపించింది సార్. డైరెక్ట్ ఆ చైన్ తీసుకెళ్లి బ్యాంక్ లో పెట్టేసి అమౌంట్ తీసుకొచ్చాను సార్. తీసుకొచ్చిన తర్వాత టెన్షన్ తీసుకొచ్చాను, ట్రాన్సాక్షన్ చేపిద్దామంటే అవి మళ్ళీ నా అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయింది సార్. మీ అకౌంట్ లోకి చేపిద్దామంటే మళ్ళీ మీరు నాకు కాల్ చేసి అమ్మ నాకు అమౌంట్ రాలేదు అంటే మళ్ళీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి, ఇక్కడ నుండి వేరే ఊరు వెళ్ళాలి సార్ బ్యాంక్ కి. మళ్ళీ అప్పుడే ఇక్కడికి వచ్చి మళ్ళీ పాపని తీసుకొని మళ్ళీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీకు ట్రాన్సాక్షన్ చేపించింది. నా గుర్తుంది నాకు, ఇప్పటికీ ఆ కస్టమర్ సిచ్యువేషన్ గుర్తుంది. అయిన తర్వాత బాగా అనిపించింది సార్, నాకు అప్పుడు టెన్షన్ రిలీఫ్ అయింది. బిగినింగ్ జర్నీ నేను చేసినప్పుడు మీకు ఇన్కమ్స్ ఎలా స్టార్ట్ అయ్యారు? అంటే ఇన్కమ్ ఫస్ట్ మంత్ మీరు మంచి ఇన్కమ్ స్టార్ట్ చేశారు, 12,000 పర్ అంటే డిమార్ట్ లో పనిచేస్తే 3 నెలలకు వచ్చే ఇన్కమ్ ఒక సింగిల్ మంత్ లో వచ్చింది. ఫస్ట్ చెక్ మీ అకౌంట్ లో పడినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ చెక్ ఇన్కమ్ నాకు అకౌంట్ లో పడగానే నేను BOM సెలెక్ట్ అయినట్టే ఏడ్చాను సార్. అంటే మా మమ్మీకి చూపించాను, అమ్మ నాకు ఇంకా చూడు 12,800 రూపాయలు వచ్చాయి, నేను డిమార్ట్ లో ఇది 3 నెలలు 4 నెలలు కష్టపడితే వచ్చే ఇన్కమ్ నాకు చూడు ఒక నెలలో వచ్చేసింది. అందులో ఒక నెల కూడా కాదు, నేను ఎండింగ్ లో స్టార్ట్ చేసిన వరకు నేను ఒక 12 డేస్ లోనే నేను ఇంత ఇన్కమ్ సంపాదించుకున్నానమ్మా, చూడు ఎంత ఇన్కమ్ వచ్చిందంటే మా మమ్మీ చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు సార్. అంటే నా లైఫ్ లో నేను సక్సెస్ అవుతాను, ఇంకా నా కాళ్ళ మీద నేను నిలబడతానని వాళ్ళకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది సార్. అప్పటి వరకు నాన్నగారు కూడా ఏం చేస్తావు, డబ్బులన్నీ వేస్ట్ చేసావు, డబ్బులన్నీ వేస్ట్ చేసావు అని అట్లా అట్లా అంత అంత నన్ను బ్యాక్ నుండి పొడిసే నాన్న కూడా నా చెక్ చూడగానే గమ్మైపోయారు సార్. ఇంకా ఓకే. అలా నో సైలెంట్ ఇప్పటి వరకు కూడా సార్ మా నాన్న ఒక్కటే చెప్తారు నాకు, నేను ఎప్పుడైతే నా కూతురు ఇద్దరు పిల్లల్ని కన్నాను కానీ వాళ్ళ తల్లిదండ్రులు కనలేదు, నా చిన్న పాప లైఫ్ ఇట్లా అవుతుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా అంటే తను డిమార్ట్ లో కష్టపడుతుంటే, జర్నీస్ చేస్తుంటే, ట్రావెల్ చేస్తుంటే, ఇంటి దగ్గర పాప ఏడుస్తుంటే తను ఎంత నరకం చూసారో ఇప్పుడు నా సక్సెస్ తో అంత హ్యాపీనెస్ ఇస్తున్నాను సార్ నేను మా ఫాదర్ కి. ఇప్పుడు తనకు 1 lakh రూపీ చెక్ రావడానికి మీకు చూపిస్తాను కావాలంటే, ఎంతమంది నుంచి పే చేసింది, చెక్ ఎంతమంది నుంచి ఇచ్చింది అనే విషయం కూడా ఇక్కడ చెప్తాను. చూడండి ఇక్కడ పెయిడ్ ఆన్ అబ్యూస్, ఇక్కడ చూడండి ఇక్కడ పెయిడ్ ఆన్ అబ్యూస్ కౌంట్ ఎంతమంది పనిచేశారు ఆ టీం అంటే 41 మంది.
41 మంది పని చేస్తే చాలు. ఆవిడతో పాటు ఆవిడ ఒక్కళ్ళు, ఆవిడ మొత్తం 40 మంది పని చేశారు. కరెక్ట్ గా 40 పీపుల్ గైడ్ చేసుకుని 40 పీపుల్స్ తో మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే ఇట్ ఈస్ పాసిబుల్. వెరీ బ్యూటిఫుల్ ఇన్కమ్. సో మేడం మీరు ఇప్పుడు ఆ 1 lakh వచ్చింది కదా, ఏం చేద్దాం అనుకుంటారు మీరు? ఆ రోజు మీ పాప మెడలో ఉన్నటువంటి గొలుసు తాకట్టు పెట్టి, బ్యాంకు తాకట్టు పెట్టి ఇడిపించారా? గొలుసు ఇంకా అక్కడే ఉందా? లేదు సార్, అది విడిపించాను. మొన్న రీసెంట్ గా బర్త్డే కూడా మళ్ళీ ఒక చైన్ తీసుకున్నాను సార్. ఓకే, ఇప్పుడు 1 lakh రూపీస్ చెప్తే మీరు ఏం చేయబోతున్నారు మేడం? మీకు 1 lakh చెప్పి ఈ మంత్ రాబోతుంది, ఈ మంత్ అకౌంట్ లో 15 దాకా పడబోతుంది, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ 1 lakh ఇన్కమ్ కూడా తన పేరు మీద బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేపిద్దాం అనుకుంటున్నాను సార్. ఎక్సలెంట్. ఎంతమందికి లేదండి అండి? ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ చెప్పండి. ఎప్పుడన్నా పిల్లల పేరు మీద ఏదైనా డిపాజిట్ చేయడం కానీ, వాళ్ళ పేరు మీద ఏదైనా చేయాలి, వాట్ ఎవర్. మేడం మీ నెక్స్ట్ ఫ్యూచర్ గోల్స్ ఏంటి మేడం? నా నెక్స్ట్ ఫ్యూచర్ అంటే సార్, నాకంటూ ఒక ఓన్ హౌస్ ఉండాలి, పాపకి మంచి ఎడ్యుకేషన్ ఉండాలి. అదొక్కటే నా నెక్స్ట్. ఒక కార్ ప్లాన్ అచీవ్ అవ్వాలి. నా టీంలో ఒక 5 మెంబర్స్ మేనేజర్ చేసి ఈ ఇయర్ ఎండింగ్ లోపు సోరింగ్ అవ్వాలి. ఇవి ఉన్నాయి సార్ ఈ ఇయర్ అయితే గోల్స్. ఎక్సలెంట్ మేడం. సో ఇది నీ లైఫ్, నీ గోల్, నీ చెక్ నీ చేతిలో పెట్టింది కంపెనీ. ఇప్పుడు ఆ అమ్మాయి 1,36,000 చెక్ ఆలోచించండి ఒకసారి. 10th క్లాస్ చదువుకున్న క్వాలిఫికేషన్ తో బయటకు వెళ్ళి పని చేస్తే ఎంత వస్తుంది? ఆ అమ్మాయి వాళ్ళకి చెప్పింది 2 సంవత్సరాల పాటు ఆల్రెడీ డీమార్ట్ అనేటువంటి స్టోర్ లో పొద్దున 10కి వెళ్ళి సాయంత్రం 10 దాకా 10-12 గంటలు పనిచేసే ఒక లేడీ. చిన్న డెసిషన్ లైఫ్ మొత్తం మార్చేస్తుంది. లైఫ్ అంతా మారిపోయింది. ₹1,00,000 అండి, ఏం చేయొచ్చు ఆలోచించండి. మీరు ఇమాజిన్ చేయండి, ఒకసారి మీ ₹1,00,000 అకౌంట్లో పడ్డాయి, మీరు తీసుకెళ్ళి ఆ 1 lakh ని మీ అమ్మ చేతుల్లో పెడితే ఎలా ఫీల్ అయింది, మీ నాన్న చేతుల్లో పెడితే ఎలా ఫీల్ అయింది? ఇమాజిన్ చేయండి ఒకసారి. ఇంకా ఇప్పటికీ ఫోన్ రీఛార్జ్లకు, బండి పెట్రోల్కి డాడీ ₹10, డాడీ ₹100, అమ్మ ₹100, కాలేజ్ ఫీజులు, బస్సులకి ఎంతకాలం అడుక్కుంటాం అండి? ఎంతకాలం డిపెండ్ అవుతాం చెప్పండి? పేరెంట్స్ ఎంతకాలం హెల్ప్ చేస్తారు మీకు? ఒక వయసుకి వచ్చేదాకేనండి ఎవడైనా హెల్ప్ చేసేది. ఒక ఏజ్కి వచ్చిన తర్వాత నీ సంపాదన సంపాదించుకోవాల్సిందే. పెళ్ళని లేడీస్ కూడా చెప్తున్నాను, మీకు ₹1000 చీర కొనుక్కోవాలని ఉందా? ఏమండి వాళ్ళ మంచి పండగ ఉందండి, చీర కొనుక్కోవాలి. ఎంతకాలం అడుగుతావమ్మా ఆయన్ని? ఆయన ఇస్తేనే పండగ చీర కడతావా? నువ్వు ఎప్పుడు మీ ఆయనకు గిఫ్ట్ ఇచ్చేది? నువ్వు ఎప్పుడు మీ ఆయనకు మంచి సూట్ కూడా ఇచ్చేది? నువ్వు ఎప్పుడు? మన సౌజన్య గారు వాళ్ళ ఆయనకు 13-14 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చారండి. ఆడి మొదటి కారు మేనర్ అప్పట్లో కొన్నారు, ఆవిడ మేనర్ అవ్వకుండా కొన్నారు, సూపర్ టైంలో కొనేశారు. ఇప్పుడు మేనర్ అయిన తర్వాత దానికి వచ్చిన డబ్బులతో ₹13 లక్షల కారు i20 హుండై గిఫ్ట్కి ఇచ్చారు కారు. హాజరబి గారు 14 లక్షల కారు కొని వాళ్ళ నాన్నగారు గిఫ్ట్గా ఇచ్చారు, వాళ్ళ తమ్ముడు గిఫ్ట్గా ఇచ్చారు కార్ని, ఫ్యామిలీ వాడుకోమని చెప్పేసి. ఇక్కడ మన కళలు కాదండి, మన ఫ్యామిలీ కళ నుంచి చేసిన ప్లాట్ఫామ్ ఇది. వేకప్ అవ్వండి, నిద్ర మేల్కోండి. ఇంకా చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారండి, థింక్ చేసేవాళ్ళు థింక్ చేస్తుంటారు, ఆలోచిస్తున్నాడు. ఇంకా ఆలోచించాడు ఆలోచిస్తూనే ఉంటాడు, పని చేసేవాడు పని చేస్తూనే ఉంటాడు. తీర్చుకోరా కష్టాలు. ఇంకా ఎప్పుడు అదే మిడిల్ క్లాస్ ఇప్పుడు కొట్టుకుందాం. ఇంకా బాగుంటది. పొద్దున్న లేచి పాపం మీ నాన్న లెక్కలేస్తున్నాడు, ఈ మంత్ రెంట్ కట్టాలి, నెక్స్ట్ మంత్ ఫీజు ఎలా కట్టాలి, పాపం బట్ బట్టలు ఎలా కొనాలి, నెక్స్ట్ మంత్ బడ్జెట్ గురించి లెక్కలేస్తా ఉంటాడు. ఆయనకు అవకాశం లేదు భయ్యా, నీకు అవకాశం వచ్చింది కదా. ఆయన ఫర్ ఎవరు అవకాశం తెలియదు, నీకు అవకాశం ఉంది కదా, నువ్వేం చేస్తున్నావు దాన్ని వాడుకోండి. ఓకేనా? అర్థమైందా? ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి.